హాయ్ అండి. ఈరోజు ఏంటంటే మెట్ల పూజకైతే వెళ్తున్నామండి. ఇక్కడ మా దుర్గమ్మ కొండ దగ్గరికి అయితే వర్షం గురించి దండం పెట్టుకున్నాను. బ్యాగ్ పోయింది కదా, అప్పుడు దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకీలోపు హాల్ టికెట్ మనకి ఇవ్వరండి హాస్టల్లో కదా, అందువల్ల నేను ఏం చేశానంటే తనకు కొన్న ప్లాంకు పెన్స్ అవి అయితే ఇక్కడ ఉంచింది. ఎగ్జామ్ ముందు రోజు అయితే పట్టరమ్మంది. అందువల్ల అయితే నేను అవి పట్టుకెళ్ళి ఇంకా తల్లి దగ్గర అయితే పెట్టి పూజ చేద్దాం. ఇంకా కొంచెం దానికి ఎలా ఉందో లేదో కానీ నాకైతే చాలా టెన్షన్గా ఉందండి. నా పరీక్షలకైనా నేను ఎంత టెన్షన్ పడలేదు, దాన్ని ఎగ్జామ్కి అంత టెన్షన్ పడుతున్నాను. ఇంకంతా తల్లిదయ్యా. శక్తిని ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే శక్తి ఇస్తే చాలు, అది ఎంతవరకు రాస్తే అంత వస్తే చాలండి మార్క్స్. ఏదో ఎక్కువ వచ్చేయాలి అని ప్రెజర్ అయితే నేను పెట్టట్లేదు. ఎందుకంటే ఆ ప్రెజర్ అన్నది ఎట్లా ఉంటుందో నాకు తెలుసు కదా. ఒకరితో పోల్చుకోవడం కూడా నేను అస్సలు దానికి చెప్పట్లేదు. వాళ్ళకి ఎక్కువ వచ్చాయి వీళ్ళకి తక్కువ వచ్చాయి అట్లా కాదు. మైండ్ హ్యాపీగా పెట్టుకొని టెన్షన్ లేకుండా నీకు ఏ ముందు క్వశ్చన్స్ వస్తే అవి ముందు కంప్లీట్ చేసే అని ముందు అదే చెప్తున్నానండి. ఇంకా మా బావ వాళ్ళు అయితే బండి దగ్గరికి బయలుదేరిపోయి నేను త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ మనం డ్యూటీకి వెళ్ళాలి, ఇటు షాప్కి వెళ్ళాలి కదా. అందువల్ల బాయ్ అయితే గుడి దగ్గరికి వెళ్ళాక కలుద్దాం. ఇంకా నేను మా బావ తన్మయ్య అయితే ముగ్గురం బయలుదేరిపోయామండి. ఇంకా ఇక్కడ మేమైతే దుర్గమ్మ కొండకి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇంకా మూలపేటలోకి అయితే ఎంటర్ అవ్వగానే ఇంక ఈ అండర్ బ్రిడ్జి దాటిన వెంటనే ఇంకా దుర్గమ్మ కొండ అయితే వస్తుందండి. మీలో ఎంతమంది దుర్గమ్మ కొండకైతే వచ్చారో కామెంట్ చేయండి. ఇంకా మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి అండి. ఇంకా ఈ తల్లికి ఏదైతే మనం దండం పెట్టుకొని అసలు మనం అనుకుంటే ఆ కోరిక అయితే కంపల్సరీ నెరవేరుతుంది. నాకు ఆ విషయంలో అయితే నా బ్యాగ్ దొరకడమే నాకు నిదర్శనం అండి. బ్యాగ్ అనే కాదు, నేను ఇప్పుడే కాదు, నా పెళ్ళి కాక ముందు నుంచి కూడా ఈ కొండకైతే మా వీధిలో వాళ్ళందరం కూడా చక్కగా ప్రతి శుక్రవారం అయితే వచ్చేవాళ్ళమండి. తర్వాత పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక ఇంకా బిజీ అయిపోయి ఇంకా తగ్గించాం. కానీ అసలు చాలా ఎక్కువగా అయితే వచ్చేవాళ్ళమండి ఈ గుడికైతే. వీధిలో ఆడవాళ్ళందరం కూడా మేము మధ్యాహ్నం కాదండి, ఉదయం అయితే మేము బయలుదేరి వస్తే 10 ఆ టైంకి బయలుదేరి వచ్చి చక్కగా 12 వరకు ఉండి 12 గంటల గుళ్ళో అయితే ప్రతి శుక్రవారం భోజనాలు అయితే పెడతారండి. చక్కగా భోంచేసి సాయంత్రం 5 గంటల వరకు కొండ మీదే కూర్చొని ఆడుకొని మంచిగా అందరం ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటికి కూడా నడుచుకొని వచ్చేవాళ్ళమండి. దగ్గర ఒక 5 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. మేమైతే నడుచుకునే వచ్చేవాళ్ళమి. అంత బాగుంటుందండి గుడి అయితే. మాకంత అసలు చాలా ప్రశాంతంగా ఉండేది. ఇంకా నాకు 2 పిల్లలు పుట్టాక కూడా మేము గొల్ల వీధిలో అద్దెకుండే వాళ్ళమండి. అక్కడ కూడా సరే అందరం ఆడవాళ్ళందరం కూడా వచ్చేవాళ్ళమి. అసలు అందరం భలే ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇంకా మేము మెట్ల పూజ దగ్గరికి అయితే వచ్చేసి స్టార్ట్ చేసాము. ఇంకా మెట్ల పూజకి రాగానే కింద మనకి చూస్తున్నారా ఒక 3 మెట్లు అయితే ఉంటాయండి. ముందు అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి అమ్మవారికి పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి అది ఇచ్చేసాక ఇంకా మనం మెట్ల పూజ అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంకా మా తన్మయ్య అయితే బ్యాగ్ని ఒక దగ్గర పెట్టమంటే బ్యాగ్ని తగిలించుకొని పెడతానంటున్నాడు. వద్దు అంత బరువు మొయ్యకూడదు అని చెప్పి మేమైతే మా బావ అయితే కొంచెం పైకి ఎక్కి వినాయకుడి గుడి దగ్గర అయితే పెట్టాడండి. ఇంకా మా తన్మయ్య పసుపు రాస్తానని పేచి పెట్టాడు. అయితే సరే అని పసుపు రాయమంటే నేను బొట్లు అయితే పెట్టుకుంటూ వెళ్తున్నానండి. కానీ మా తన్మయ్య అయితే ముద్దలుగా రాసేసాడండి. దానివల్ల నాకు పసుపు అయితే కొంచెం తక్కువైపోయింది. ఇంకా అందువల్ల నేను భయపడి బాబు నువ్వు కుంకుమ బొట్లు పెట్టు, నేను పసుపు రాస్తానని చెప్పి అప్పుడు తీసుకున్నాను. కానీ చాలా బాగా పెట్టేసాడండి. అంత టక్టక్మని అసలు ఏదైనా ఆ ఏజ్లో ఉన్నప్పుడు మేము అలాగే పెట్టామనుకోండి. ఇంకా మా తను చేతి అయితే మంచిగా గణపతికి అయితే పూజ చేయించాను. ఇంకెందుకంటే తనుకి ఇక్కడ పూజ అవ్వగానే మళ్ళీ స్కూల్కి దేబెట్టాలన్నమాట. అందువల్ల అయితే చాలా స్పీడ్గానే పూజ అయితే కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ అదేంటంటే మా లక్ అదే రోజు మంచు పడుతుందన్నమాట. మంచు పెద్దగా ఎండ కూడా రాలేదండి. అసలు యాక్చువల్గా అయితే ఆ 3 రోజుల నుంచి ఫుల్ ఎండలు. నేనైతే చాలా భయపడ్డాను. నాకేంటంటే ఎక్కువ ఎండకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది అన్నమాట. అందువల్ల నేను ఏంటంటే భయపడ్డాను. త్వరగా వెళ్ళిపోయాము, 7 అయ్యేసరికల్లా వెళ్ళిపోయాము. ఇంకా ఎండ వచ్చేస్తుందేమో అని భయపడ్డాం. కానీ అస్సలు కాదండి, చక్కగా పెట్టేసాము. అస్సలు కొంచెం కూడా అలసిపోలేదు. ఇంకా ఎంత త్వరగా అంటే మాకు 1 అవర్లో మొత్తం మెట్ల పూజ దర్శనం అన్నీ అయిపోయి కిందకైతే వచ్చేసామండి. ఇంకా మా తను చూసారా నేనే ఫస్ట్ అని చాలా స్పీడ్గా అయితే రాసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది చేయడం వల్ల నాకు ఎంత అంటే
వాడు పసుపు బాగా వాటర్ దగ్గర కాకుండా అడుగునున్న ముద్ద తీసి రాసేసేవాడండి. నాకు అందువల్ల పసుపు అయితే కొంచెం వాంటేజ్ అయితే వచ్చింది. నేను ఏం చేశానంటే మళ్ళీ కుంకుమ కలిపి కవర్ చేశాను. మెట్లు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినా సరే వాడే కానీ నా మాట అయితే అసలు ఆలకించేవాడు కాదండి. ఇంకా నేను కొన్ని మెట్లు ఎక్కగానే ఇంకా నాకు ఆవేశం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందువల్ల నేను ఏం చేశానంటే స్లోగా అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. కానీ పసుపు అప్పుడే తగ్గిపోయింది అన్న విషయం అయితే వాడే చెప్పాడు. ఇంకా నేను నాకు టెన్షన్ వచ్చింది, మళ్ళీ కిందకి వెళ్ళడం అంటే కష్టం కదండి. ఇంకా అందువల్ల ఏం చేశానంటే అయితే నువ్వు కుంకుమ బొట్లు పెట్టు, నేను పసుపు రాసుకుంటూ వెళ్తానని అక్కడి నుంచి నేను పసుపు రాస్తూ ఉన్నాను. చూసారా, వాడైతే అప్పుడు 3 కుంకుమ బొట్లు ఎంత స్పీడ్గా అంటే నాకంటే స్పీడ్గా పెట్టేయాలి అన్నట్టు. కానీ మనం ఇలా అలవాటు చేయడం వల్ల కూడా పిల్లలకి ఏంటంటే మంచిగా పూజలు, గుడి, భక్తి అన్నది బాగా అలవాటు అవుతుందండి. నాకు ఈ విషయంలో మటుకు తను కానీ వర్షిణి కానీ ఇద్దరు బాగా హెల్ప్ చేస్తారండి. ఇంక మా బావ అయితే ఏదో కొంచెం అట్లా వీడియో అయితే తీస్తున్నాడు. అప్పటికే చూసారా చాలామంది అయితే మెట్ల పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా శుక్రవారం వస్తే మటుకు మెట్లన్నీ కలకలలాడిపోతాయండి. అంత పచ్చగా అందరూ కూడా మెట్ల పూజ అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటారు. చూసారా మీకు అంత పొగమంచు ఎలా పడుతుందో, అంత ఫుల్గా పొగమంచు అయితే పడుతుందండి. ఇంకా మా తర్వాత ఒక అమ్మాయి, ఇంకా మా ముందు ఒక ఆవిడ అట్లాగా వెళ్తూనే ఉన్నారండి. ఇంక మా మెట్ల పూజ అయితే సగం పైగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొత్త మెట్ల దగ్గరికి అయితే వచ్చాం. పాత మెట్లు కంప్లీట్ అయ్యి ఇంకా ఇక్కడ చూసారా, ఇక్కడికి వచ్చేసరికి అయితే నాకు ఫుల్ కాళ్ళు పట్టేసేయమాట. ఇక్కడ అయితే పూజ అయితే చాలా స్పీడ్గానే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాతావరణం అంతా కూడా చూసారా ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాకు ఎప్పుడు మనసు బాగోపోయినా సరే ఇక్కడ ఈ దుర్గమ్మ కొండకైతే వస్తానండి. దీనికి ఆపోజిటే, దీనికి బ్యాక్ సైడ్ సత్యనారాయణ స్వామి కొండ కూడా ఉంటుందండి. అనకాపల్లిలో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది. మీలో ఎంతమంది అనకాపల్లిలో ఉండి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. ఇంకా మీ అనకాపల్లి అమ్మాయి ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరూ ఆదర అభిమానాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మాదైతే పూజ చాలా దగ్గరికి అయితే వచ్చేసిందండి. మొత్తానికి మెట్ల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా తను అయితే మటుకు కొంచెం ఆ టైంలో ఎందుకో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నేను అదే ఎందుకు అంటే ఇంక వాడికి కూడా బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇంకా కానీ అస్సలు తగ్గలేదండి. ఇంకా అక్కడి నుంచి ఏం చేశానంటే ఒక 10 మెట్లకి నువ్వు కొంచెంసేపు కూర్చో అని చెప్పి మా బావ అయితే పెట్టాడండి. అక్కడి నుంచి అయితే నేను మా బావ పెట్టుకొని వచ్చాము బొట్లు. ఇంకా మెట్లు కంప్లీట్ అయ్యాక మనకేంటంటే అమ్మవారిది దగ్గరికి వచ్చేసరికి గోడ అయితే మనకి వస్తుందండి. ఆ 10 మెట్లు కంప్లీట్ అయ్యి అమ్మవారి గోడ దగ్గరికి అయితే వచ్చేసరికి గోడకు కూడా మంచిగా పెట్టాలి. ఇంక ఇక్కడ చూసారా మా తను అయితే వీడియో తీస్తున్నాడు. ఇంక నేను మా బావ అయితే మంచిగా బొట్లు పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాము. ఇంకా మా అమ్మవారు నేను అనుకున్న కోరిక అయితే తీరిపోయింది కదండి. మా వర్షిని పోయిన బ్యాగ్ అయితే నాకు దొరికేసింది కదా, అందువల్ల అయితే నేను మొక్కు అయితే చెల్లించేసుకున్నాను. నేను మళ్ళీ అయితే మొక్కుకున్నానండి. అది ఏంటన్నది మళ్ళీ నెక్స్ట్ టైము నేను మెట్ల పూజకు వచ్చినప్పుడు మీకు కంపల్సరీ చెప్తాను. ఓకేనా. ఇంకా అమ్మవారు గోడ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మెట్లు అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే సగం పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఇంకొక మహా అయితే ఇంకొక 20 మెట్లు ఉంటాయండి అంతే. అది కూడా గుడి లోపల వైపు మాట. ఇంక ఇక్కడ స్వస్తిక్ అయితే రాసి తల్లికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని ఇంకా మిగతా మెట్లకైతే వెళ్ళాలండి. ఇంక ఇక్కడ నేను రాస్తున్నప్పుడు అయితే మా తను అయితే నేను రాస్తాను అన్నాడండి. కాకపోతే ఇంకా మాకు అప్పటికే తను స్కూల్కి టైం అయిపోతుంది, అందువల్ల మేము త్వరగా కంప్లీట్ చేయాలని ఇంకా వచ్చేసాము. ఇంకెక్కడ చాలా మటుకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోతే మటుకు ఇంకా బాగుంటుందండి. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నసంతర్పణ అయితే పెడతారు. అసలు చాలా బాగా జరుగుతుందండి. ఇంక ఇక్కడ అయిపోగానే మిగతా ఒక 5-6 మెట్లకు కూడా మేము బొట్లు అయితే పెట్టేసి ఇంకా పైన వేప చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. వేప చెట్టుకి మిగిలిన పసుపు కుంకుమ అంతా రాసేసి చక్కగా పసుపు అంతా కూడా అక్కడే వేసేయాలండి. ఇంటికైతే కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే పట్టుకెళ్ళాలి మన దారబంధానికి అయితే రాయడానికి. ఇంకా అక్కడ అవగానే గజస్తంభానికి కూడా రాసేసి ఇంకా అక్కడి నుంచి కనిపిస్తున్నాయి కదా ఒక 5-6 మెట్లు అయితే ఉంటాయండి మన మెయిన్ గుడికి అయితే. అక్కడ కూడా కొంచెం ఒక 5-6 మెట్లకి కూడా శుభ్రంగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసి ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంక మీ అందరికీ కూడా మా దుర్గమ్మ తల్లిని అయితే చూపిస్తాను చూడండి. ఎంత కలగా ఉంటుందంటే ఏ కష్టాలైనా మర్చిపోతామండి ఆ తల్లిని చూస్తే, అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ మెట్టు వరకు కూడా
మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఎప్పుడోనండి నేను వర్షిని చిన్నప్పుడులో ఉంది చేశాను. మళ్ళీ ఇన్నాళ్ళకైతే మళ్ళీ వర్షిని గురించి చేశాను. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. కాకపోతే ఇలా మెట్లు పూజ చేయాలన్నప్పుడు ఒక 4, 5 వస్తే బాగుంటుంది. లేదా ఉదయాన్నే వచ్చేయాలండి, ఎండ ఎక్కువ అవ్వకముందే. ఎండతో అయితే పెట్టడం చాలా కష్టం. ఇంకా లోపలికి వచ్చాక మనం తెచ్చిన పళ్ళు కాయలు కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి మొత్తం అన్నీ కూడా లోపలికైతే పట్టుకెళ్ళాలి. ఇంకా నేనైతే వర్షిని ప్లాంకు పెన్స్ ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాను కదండి. అవన్నీ కూడా మంచిగా అయితే దేవుడిగా పంతులు గారు తల్లి దగ్గర పెట్టి పూజ అయితే చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నా తర్వాత కూడా ఎంతమంది మెట్లు పూజ అయితే అసలు అంతమంది అండి, అసలు చాలామంది మెట్లు పూజకి అయితే వచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మీ అందరినీ తల్లి దర్శనానికి అయితే తీసుకెళ్తాను పదండి. ఇంకా చూసారా, ఇదిగోండి మా దుర్గమ్మ తల్లి, కొండ మీద కూర్చున్న కనకదుర్గమ్మ తల్లి. అసలు నాకైతే ఆ అమ్మవారిని అలా చూస్తూ అసలు దర్శనం దన్నం ఇంక అన్నీ మర్చిపోతామండి. మనం అక్కడికి వెళ్ళాక ఏంటంటే తల్లికి చెప్దాం అనుకున్నాం అవన్నీ మర్చిపోయి అలా తల్లిని చూస్తూ ఉండిపోతాం అన్నమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేను పాలు కూడా పట్టుకెళ్ళానండి. పాలాభిషేకం అయితే చేసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా వర్షిని ప్లాంకు పెన్స్ ఇవన్నీ కూడా పెట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా అమ్మవారిని అలా దర్శనం అయితే అయ్యాక ఒక 10 నిమిషాలు నించొని ఇంకా నేను బావ తన్మయ్య అయితే వచ్చి హాల్లో అయితే కూర్చున్నామండి. ఇంకా హాల్లో కూర్చొని ఇంకా తనుకు టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళాలి. ఇంకా అందువల్ల త్వరగా అయితే బయలుదేరిపోయాము. లేదంటే అయితే అసలు ఆ గుడి దగ్గర నుంచి రావాలనిపించింది. కాకపోతే ఇంకా తను స్కూల్కి వెళ్ళాలి, బావ డ్యూటీకి వెళ్ళాలి కదా, ఇంకా అందువల్ల అయితే త్వరగా దిగిపోయాము. ఇంకా దిగిన వెంటనే తనునైతే త్వరగా స్కూల్ నుంచి అయితే స్కూల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి అక్కడ టిఫిన్ అయితే ఇప్పించానండి. ఎందుకంటే వాడు ఉదయాన్నే మాతో పాటు వచ్చాడు కదా, టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా చూసారా మెట్ల పూజకి ఇంకా చాలామంది వస్తూనే ఉంటారండి. అలా ఇంకా శుక్రవారం కదా, అలా చాలామంది పెడుతూనే ఉంటారండి. ఇంకా తనుకైతే టిఫిన్ పెట్టేసి స్కూల్కి దేబెట్టేసి ఇంకా నేను బావ అయితే బయలుదేరి వచ్చేసామండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.